నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? నాగరత్నం నాయుడు గారి ఫామ్లో ఉన్నాం. ఇక్కడైతే 17 ఎకరాల్లో కొండలు గుట్టలుగా ఉండే ఒక భూమిని మంచి సాగు భూమిగా మార్చి ఎన్నో రకాలైన పంటలను పండిస్తున్నారు. అలాగే మన పక్కన అయితే నాగరత్నం నాయుడు గారు అయితే ఉన్నారు. అతన్ని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇది ఇప్పుడు పండ్లు కాదు, అందరూ ఏం చేస్తారు, మీరందరూ మామిడి చెట్టుకు చుట్టూ పాతి చేసి దానికి ఎరువులు వేసి ఏమో చేస్తారు. మా దగ్గర మొత్తం కూడా ఆకులను చూసారు, అదే దానికి బయోమాస్. నీళ్ళు కూడా ప్రతి అంటే 3 నెలలకు ఒకసారి కూడా నీళ్లు పెడితే కూడా బ్రహ్మాండంగా వస్తుంటుంది. ఎదుగుదల కూడా బాగుంటాయి. సో ఇదంతా కూడా గ్రీన్ మల్చింగ్ అనమాట. ఆ ఆకులు దానికి పరిపక్వం. ఇప్పుడు గడ్డి అంతా పీకారు, అది కూడా దాన్ని మొదట వేస్తాం. అదే బయోమాస్ అయి దానికి ఫర్టిలైజర్ కింద అదే యాక్ట్ అవుతుంటుంది. అదేంటమ్మా ఫ్లవర్ పేరేంటి? హెల్కోనియా హ్యాంగింగ్. హెల్కోనియా హ్యాంగింగ్. అది యూజెస్ ఏంటి, పర్పస్ ఏంటిది? అది డెకరేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి నీకు తెలుసా? ప్రతి ఒక్కటి. నువ్వు 200 మెంబర్స్కి కిడ్స్ కూడా నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు అంట, నిజమా? అవునా? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. గ్రేట్. 5th క్లాస్లోనే నువ్వు 200 మెంబర్స్కి ఇస్తున్నావు అంటే 10th క్లాస్లో నువ్వు 2000 మెంబర్స్కి ఇస్తావు ట్రైనింగ్. ఇప్పుడు వాటి గురించే కాదు, వీటి గురించి కూడా నీకు తెలుసా? ఏంటి, దేనికి ఉపయోగిస్తారు? డెకరేటివ్ లీవ్స్. ఇది
డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్. ఓకే, ఇది ఎల్లో అండ్ గ్రీన్. ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయా? ఓకే గ్రేట్. ఇవి కూడానా? ఇవి కూడా డెకరేషన్. ఓకే, ఇవి ఎలా చేస్తారు? ఇలా ఫోల్డ్ చేసేస్తారు, ఫోల్డ్ చేసి పెడతారు. పిన్ పెడతారు ఇక్కడ. ఓకే గ్రేట్. ఇది గ్రీన్ అండ్ వైట్. ఇది గ్రీన్ అండ్ వైటా? ఓకే, ఇందులో 3 టైప్స్ ఉన్నాయి మొత్తం కదా? మీకు ఇందులో ఏది ఇష్టం? గ్రీనా, గ్రీన్ అండ్ వైటా? అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టం. గ్రేట్. ఇప్పుడు అక్కడ చూపించావు కదా చెట్టుది ఒకటి, అది కాకుండా ఇది వేరేనా? అవును, ఇదేంటిది? అది కిందకి వేలాడుతూ ఉంటుంది, ఇది పైకి నిల్చొని ఉంటుంది. అది కిందకా హ్యాంగింగ్, ఇది ఇది పైకి. పైకి. ఇది హెల్కోనియా ప్యాడ్. ఓకే, డెకరేషన్లో డిఫరెంట్ వస్తుందా ఇందులో? అది ఎక్కువ అందంగా ఉంటుంది, ఇది ఎక్కువ అందంగా ఉంటుంది? రెండు ఒకటి. రెండు ఒకేలా ఉంటాయి. గ్రేట్.